ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా సినిమాల గురించి అంటే తాను సినిమాలు తీస్తాడా లేకపోతే ఆపేస్తాడా అనే అంశం కానీ, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కానీ ఏమన్నా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఈ సనాతన ధర్మం సినిమాలు నిజంగా ఇవి రెండు సున్నితమైనటువంటివి. సినిమాలు అంటే మొన్న చాలా కాలం తర్వాత తీసిన సినిమా ఏమో అంతగా అది కూడా నిరుత్సాహమే కలిగించింది జనసేన వాళ్లకు. ఆ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఇప్పుడు తయారవుతుంది అంటున్నారు, దానికి బిజినెస్ జరిగింది అంటున్నారు, ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక రికార్డు అయితే సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా సినిమాలు చేయటం, అందులో వరుసగా 2-3 చేయటం అన్నది. ఆ మిగతా ఎప్పుడు వస్తాయి ఎలా ఉంటుంది ఒకటైతే, దీనికోసం ఆయన చాలా కష్టపడుతుండాలి ఖచ్చితంగా 2 బాధ్యతలు నెరవేర్చడానికి. ఎన్టీఆర్ కూడా పదవి పోయిన తర్వాత మాజీగా ఉన్నప్పుడు చేశారు, కానీ పదవిలో ఉన్నప్పుడు మొదలు పెట్టారు, అది పెద్ద షూటింగ్ జరగలేదు, అది ఆగిపోయింది. కాబట్టి అదొక కొత్త అనుభవమే. ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే అది భారత రాజకీయాలకు ఒక కొత్త అనుభవము ఇస్తుంది. మొన్న అది రాలేదు. కానీ ఇంకా రెండోది ఆయన సినిమాల్లో కూడా సనాతనం. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పూర్తిగా సంఘ పరివార్ ఫార్ములా ప్రకారం మొగలాయిలు వర్సెస్ అనే నాగపూర్ రాజకీయం కదా, అట్లాంటిదే జరిగింది, అది సక్సెస్ కాలేదు. కానీ దక్షిణ భారతంలో ఈ సనాతనం అనేది పండుతుందా నిలబడుతుందా అని ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పుడు విజయ్ అనే ఆయన కూడా పాపులర్ యాక్టర్, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడు, నాకు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. సనాతనం మీద పవన్ కళ్యాణ్ ఏమో అక్కడికి వెళ్ళి తమిళనాడు వెళ్ళి అన్నామలైతో పాటు చాలా గట్టిగా ఇవన్నీ ఆయన మాట్లాడి వచ్చారు. దాంతో దక్షిణ భారతంలోనే ఒక విధంగా భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ నటుడుగా కాస్త ఆకర్షణ కలిగిన వ్యక్తిగా బాగా దీని మీద అదొక విమర్శ, అది ఆయన ఎదుర్కొంటున్నాడు ఖచ్చితంగా. లౌకికవాదులనండి, వామపక్షాలనండి, ఇది సరికాదు, దక్షిణ భారతంలో అసలే సరికాదు, ఇక్కడ హేతువాదము ఇవన్నీ కూడా అభ్యుదయవాదం ఇవి ఎక్కువ. ఎన్టీఆర్ కదా దానవీరేశ్వర కన్నా డైలాగులు ఇక్కడ ఎక్కువ. ఈ వరవడిని పవన్ కళ్యాణ్ పెద్ద సవాల్గానే ఆయన తీసుకున్నాడు. ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే భారత ప్రజాస్వామ్యం లౌకిక తత్వం తీసుకున్నప్పుడు ఆయన దాన్ని కూడా మాట్లాడుతూ, మీరు లౌకిక తత్వం అంటే ఎంతసేపు మీరు హిందువులను ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం ముస్లింల గురించేనా అని కూడా ఇవన్నీ ఆయన తెస్తున్నాడు. ఆయనకు ఓటేసిన రోజు ఇంతగా ఈ ప్రశ్నలు లేవు, అప్పుడు మామూలుగా కలిసా. మరి వీటికి కూడా ఆయన రేపు విశాఖలో, ఇదే విశాఖలో రామతీర్థంలో రాముడి విగ్రహం 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. విశాఖ ఉక్కు, రామతీర్థం 2 తీసుకుంటే రామతీర్థం పరిష్కారం అయింది, అశోక్ గజపతిరాజు గవర్నర్ అయ్యారు. విశాఖ ఉక్కు సమస్య మటుకు ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది. మరి వీటిలో ఆయన మొగ్గు ఎటువైపు ఉంటుంది? అది ఏదో తాత్కాలికంగా జరిగింది కానీ మన విధానం వేరేని చెప్తారా? నేను ఇంకొకటి కూడా ఇంతవరకు చెప్పని అంశం ఒకటి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ విధానం తీసుకోవడానికి బీజేపీ ఒత్తిడి లేదని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే దేశంలో ప్రాంతీయ పార్టీల మీద అనేక రూపాల్లో మోదీ ప్రభుత్వం బీజేపీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ 130వ రాజ్యాంగ సవరణ కూడా అటువంటి ఒత్తిడి తెచ్చేటటువంటిదే. వీటన్నిటిని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? రెండవది లోకేష్ వారసుడు అనేది ఎక్కువగా జరుగుతున్నప్పుడు అన్నయ్య అని అంటారు, అన్నదమ్ములు, అది వేరు సెంటిమెంట్లు అనుబంధాలు. కానీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఏం జరుగుతుంది, ఏంటి అజెండా, జనసేన ఎజెండా ప్రధానంగా ఏ దిశలో ఉండబోతుంది, అది విశాఖపట్నం యొక్క కీలక ప్రశ్న అవుతుంది అంతిమ. సో ఆయన పూర్తిగా ప్రసంగం విన్న తర్వాత తప్పకుండా ఇవన్నీ ఏంటి ఆయన యొక్క మనసులో ఏముంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది అందరికి అర్థమవుతుందేమో. అవ్వాలి, జవాబు చెప్పాల్సినది మటుకు ఆయన మీద ఉంటుంది. సో సేనాని వ్యూహం ఏంటి అన్నది అప్పుడు తెలుస్తుంది మనకు. సో ఇక ఈ వారం రోజుల పాటు ఆయన మాట్లాడిన దాని మీదే మీకు చేతి నిండా పని చర్చలు కూడా ఉండబోతా ఉన్నాయి. ధన్యవాదాలు.